నాగనాథ్ గారు, కుంభరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. సో ఇప్పుడు ఈ శనిగ్రహం యొక్క వక్రీ ప్రభావం వల్ల ఇంకెంత చేటు చేస్తుందంటారు? చాందిని గారు, కుంభరాశి వాళ్ళకైతే ఈ తిరోగంలో ఉన్నటువంటి శని చాలా చాలా సెన్సేషనల్ రిజల్ట్స్ ఇస్తాడని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళకి జూలై 27వ తారీఖు నుంచి 2026 నుంచి చూస్తే 11వ తారీఖు డిసెంబర్ మాసం వరకు 2026 వరకు సుమారు 137 రోజుల యొక్క శని తిరోగమనం, అంటే శని వక్రి. అదో రాహువుతో కలిసి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. రాహుతో కలిసి మిక్స్డ్ రిజల్ట్స్ ఈ 137 డేస్ ఏవైతే ఉన్నాయో ఎందుకు సెన్సేషనల్ ఉండొచ్చు అంటే, కుంభరాశికి అధిపతి అది, వ్యయాధిపతి కూడా వీనికి శని అవుతాడు. ఆయన ఎక్కడున్నాడు? వీళ్ళకి మోక్షభావం అనేటువంటి కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థానంలో ఉన్నాడు. ఈ 137 రోజుల కోసం మాత్రం తిరోగమనంలోకి వచ్చాడు, భౌతికంగా కాదు. అయితే ఇది ఏ రకంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందన్నప్పుడు మనం చాలా మటుకు అనుభవాన్ని జోడించి చెప్పాలి. ముఖ్యంగా రాహువు శని యొక్క ప్రభావము. శని దేనికి అధిపతి? శని కాలానికి, కర్మలకి, క్రమశిక్షణకి, నిబద్ధతకు అధిపతి. మరి రాహు పూర్తిగా ఆపోజిట్. అంటే మాయా, ఇల్యూజన్, లేని ప్రపంచంలో ఉతకడం, అసలు లేని దాన్ని నిజమని నమ్మేటటువంటి పరిస్థితులు సృష్టించేవాడు. ఒక మాయ రూపంలో మనిషి జీవితాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే హాలసినేటెడ్, ఒక ఇల్యూజన్. ఎందుకంటే మనకి ఛాయాగ్రహాలు రెండు కనపడవు కాబట్టి. అందులో రాహువు ఈ రాశిలో, అంటే కుంభరాశిలో గడిచినటువంటి 1 ఇయర్ నుంచి ఉన్నాడు. సో ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి, ఏంటంటే మేషరాశి నుంచి మనకి ద్వాదశ రాశుల్లో కుంభరాశి లాభస్థానానికి అధిపతి అవుతాడు, అంటే 11th హౌస్ లార్డ్. ఇన్ జనరల్ మనకి జ్యోతిష్ శాస్త్రంలో ద్వాదశ భావాల్లో లాభస్థానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రాహువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది చాలా సిగ్నిఫికెంట్ అనాలిసిస్. ఇది లాభస్థానం అంటే ఏంటంటే ప్యూర్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ప్రపంచంలో చిన్న 100 రూపాయలు, 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి చేసిన కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చూసినా వీటన్నిటి వెనక ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ప్రోగ్రెస్, కాంపిటీషన్, జెలసీ, ఈగోస్, కంపారిజన్స్, డిస్క్రిమినేషన్ ఇవన్నీ లేకుండా ఆ ఇన్వెస్ట్మెంట్స్ నిలబెట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నము, వాటిని పెంపొందించుకోవడం కోసం ఉండే బుద్ధి, ఇదంతా కూడా ఈ లాభస్థానానికి వస్తుంది. అంటే హుక్ ఆర్ క్రుక్ వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు సాధించాలి అనేటువంటి ఒక బలమైన కంపల్సివ్నెస్తో కూడినటువంటి భావోద్వేగాలు కలిగినటువంటి రాశి కుంభరాశి. మరి రాహు ఏంటి అక్కడ? రాహువు ఈజ్ అట్టర్ మెటీరియలిస్టిక్, అంటే భయంకరమైనటువంటి భౌతిక సుఖ సంతోషాలను కోరుకునేవాడు, ఇచ్చేవాడు రాహు. శని వక్రిలో ఉన్నప్పుడు ఎందుకు అనుకూలంగా ఉంటుంది? శని ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడం. అది వక్రగమనంలో ఉన్నటువంటి ఫలితాలు ఏం చేస్తాడు? ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. స్పీడ్ రిజల్ట్స్ ఉంటాయి. మరి ఈ స్పీడ్ రిజల్ట్స్ ఏ ఏరియాలో ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం. స్పీడ్ రిజల్ట్స్ ఎక్కడ ఉంటాయంటే రాస్యాధిపతి, వ్యయాధిపతి. సో వ్యయాధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి, ప్లస్ వీడికి వ్యయభావంలో ఉన్నటువంటివి వీళ్ళు గతంలో ఏం చేశారు అంటే వీళ్ళ పాస్ట్ టెన్స్. వీళ్ళు గతంలో ఏం చేశారు, గతంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు, ఎటువంటి ప్రయత్నాలు చేశారు, వాటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ కళ్ళ ముందుకు వచ్చేటువంటివి 2 ఏరియాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఒకటి ప్లానింగ్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్స్, అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్లో వీళ్ళకి ఇప్పుడు ఈ 137 రోజుల్లో వీళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి టైం వీళ్ళకి బలంగా ఉంటుంది. కానీ ఇది కూడా వీళ్ళకి ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఉంటుంది. ఇది 1 పాయింట్. అంటే ఇన్వెస్టర్స్కి, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి కదలిక ఉంటుంది. చాలామందికి చూడండి, వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రక్ అయిపోయి ఉంటారు. వాళ్ళ బిజినెస్ నడుస్తుంటుంది, కానీ వాళ్ళ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడం వలన, లేకపోతే లాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ లేకపోవడం వలన వాళ్ళు బిజినెస్ తీసేయాలా, ఉంచాలా, ఈ బిజినెస్ నడిచేలాగా లేదు అనుకున్నటువంటి మీమాంసలో ఆల్మోస్ట్ వాళ్ళకి ఎడ్జ్లో వాళ్ళు బిజినెస్ తీసేయాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క తిరోగమనం కాలంలో ఐదర్ వాళ్ళకి ఫైనాన్సెస్ అన్న, ఇన్వెస్టర్స్ అన్న వస్తారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరన్నా వీళ్ళతో పార్ట్నర్షిప్ ఎక్స్టెన్షన్ జరగచ్చు. వీటితో పాటు వాళ్ళకి ఇండివిజువల్ ప్రోగ్రెస్, గతంలో వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి కూడా వాల్యూ ఇంక్రీజ్ అయ్యేటువంటి అద్భుతమైన టైం. ఈ 2 ఏరియాస్లో వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ అంటే పర్సనల్ ఫ్యామిలీ లైఫ్, ఈ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్కి వచ్చేటప్పటికి చాలా సందర్భాల్లో కూడా మీరు కుంభరాశి వాళ్ళని గమనించి చూడండి, వాళ్ళు భాగస్వామితోని పూర్తిగా
భాగస్వామితో కలిసిపోయినట్టు ఉండరు వాళ్ళు. వాళ్ళు ఒక ముఖం నుంచి వాళ్ళు మనం అర్థం చేసుకోలేము. వాళ్ళు ఒకసారి లైఫ్ పార్ట్నర్ లాగా ఉంటారు, సడన్గా చూస్తే మేనేజర్ లాగా ఉంటారు, సడన్గా సైకాలజిస్ట్ లాగా గైడింగ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక మేనేజరియల్ ఫ్యాకల్టీ లాగా కూడా ఉంటారు. సో ఈ భిన్నమైనటువంటి ముఖాలతోని వీళ్ళు జీవిత భాగస్వామిని హ్యాండిల్ చేసేవాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్లో తార్కికం ఏమంటారంటే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ కానీ లాజికల్ పర్సెప్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్కి లోనై చాలామంది కూడా ఫిజికల్గా లీగల్గా సపరేట్ అయిపోయిన వాళ్ళు లేదా సపరేట్ అయిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ టైంలో వాళ్ళు వాళ్ళ మూలాన్ని సమీక్షించుకొని పరిశీలించుకునేటువంటి టైం కూడా వీళ్ళకి ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే శని తిరోగమనం అంటే మనని మనం సంస్కరించుకోవడం కోసం శని ఆత్మ పరిశీలన రూపంలో మనకు ఒక కాలాన్ని ఒక టైం డ్యూరేషన్ ఇచ్చాడు అని అర్థం. ఆ టైం డ్యూరేషన్ని కూడా మనం ఎలా గమనించుకోవాలంటే ముఖ్యంగా ఏ ఏరియాలోకి వెళ్ళి టచ్ చేసుకోవాలి. వీళ్ళు ఏవైతే గతంలో పట్టుకొని వేలాడి ఈగోస్గా తీసుకొని అది ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ కూడా కావచ్చు. దేన్నైతే వీళ్ళు పర్సనల్గా ఇండివిజువల్గా సైకలాజికల్గా తీసుకొని దాని మీద వీళ్ళు కక్ష సాధింపో లేకపోతే కోపము ఆవేశానికి లోనై క్షణికావేశంలో వీళ్ళు నిర్ణయం తీసుకోవాలన్నటువంటి స్థితి వచ్చినప్పుడు మీరు అటువంటి భావోద్వేగాల్ని మీరు వదిలేసేయాలి. సాటర్న్ అంటే శని ఏం చెప్తాడంటే మీరు దేన్ని ఎప్పుడు వదిలేయాలో అప్పుడు వదిలేయాలని చెప్తాడు. మీరు దేన్నైతే పట్టుకుంటారో, మీరు దేని నుంచి అయితే మీరు ఆనందం పొందుతారో, ఎక్కడి నుంచి అయితే మీ డిజైర్ ఎస్టాబ్లిష్ అవుతుందో ఆ డిజైర్కి అధిపతే ఈ కుంభరాశి. గుర్తుపెట్టుకోండి, ద్వాదశ రాశులన్నింటిలో డిజైర్ ఎస్టాబ్లిష్ అవుతుంది కుంభరాశి నుంచి. లాభస్థానం అదే. మనకి ఎప్పుడైతే డిజైర్ ఎస్టాబ్లిష్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి వ్యవహారంలో మనకి టెన్షన్స్, కన్ఫ్యూజన్స్, యాంగ్జైటీస్ అన్నీ పెరుగుతాయి. దాని మూలంలోనే ఇప్పుడు ప్రస్తుతం రాహు ఉన్నాడు 1 ఇయర్ నుంచి. అందులో రాహుతో పాటు తిరోగమనంలో స్వీయ రాశిలోకి వచ్చినటువంటి వాడు శని, భౌతికంగా కాదు. అలాంటప్పుడు ఈ రాహు యొక్క అసోసియేషన్ విత్ సాటర్న్ శని గ్రహంతో ఉన్నప్పుడు మీరు దేన్నైతే వదులుకుంటారో, దేన్నైతే మీరు మానసికంగా సఫర్ అయ్యారో, ఫిజికల్ సపరేషన్కి మీరు దేనివల్ల అయితే కాంటంప్లేట్ అవుతున్నారు, ముఖ్యంగా పార్ట్నర్షిప్లో కావచ్చు, వ్యాపారంలో కూడా కావచ్చు, దేనివల్ల అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ దాన్ని డ్రాప్ చేసుకోండి. దాన్ని మీరు కాలానికి వదిలేసేయండి. కొన్ని విషయాలు ముఖ్యంగా ఈ ఏరియాస్ చెప్పాను చూడండి, పార్ట్నర్షిప్, బిజినెస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, లైఫ్ పార్ట్నర్, వీటికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా కానీ మీకు ఖచ్చితంగా తిరోగమనంలో మీకు ఒక కొత్త వైవిధ్యమైనటువంటి బుద్ధిని, వైవిధ్యమైనటువంటి ఆలోచనని ఆటోమేటిక్గా పరిష్కరింపజేసేటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆటోమేటిక్గా మీలో వచ్చేటువంటి మార్పు అది. కానీ మీరు దాన్ని మానసికంగా అనుభవించుకోవడమే ఈ మాయ, రాహు. తార్కికంగా ఆలోచించేటువంటి గ్రహము, సైంటిఫిక్ థింకింగ్ ఉన్నవాడు శని. చూడండి, కుంభరాశిలో, కుంభ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళకి ఒక సైంటిఫిక్ పర్సెప్షన్ ఉంటుంది. సైంటిఫిక్ పర్సెప్షన్ ఉంటుందని ఎలా చెప్తారని మీరు అనొచ్చు. సైన్స్ ఎప్పుడు కూడా డౌట్ నుంచి స్టార్ట్ అయ్యి బిలీఫ్కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మతం ఎప్పుడు కూడా నమ్మకం నుంచి అనుమానం వైపు వెళ్తుందేమో కానీ సైన్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్ నుంచి ఆన్సర్ని, డేటాని సేకరిస్తుంది. సో కుంభరాశిలో పుట్టిన వాళ్ళు కానీ, కుంభ లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ, ఈ కుంభరాశి యొక్క శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏదైనా డౌట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కుంభరాశిలో ఈ రాహు శనితో కలిసి ఉండడం వల్ల ఈ లాజికల్ థింకింగ్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్ లాజికల్ థింకింగ్ వాళ్ళని వీళ్ళు ఎక్కువగా ఎదుటి వాళ్ళతో కలవరు, పూర్తిగా సరెండర్ గారు, ఎక్కువగా వాళ్ళు డిటాచ్డ్గా ఉంటారు. ఇదే వీళ్ళకు ఉన్నటువంటి సమస్య. వీళ్ళకి ఎవరితోనైనా పని ఉన్నప్పుడు ఎంత కనెక్ట్ అయిపోతారో, వాళ్ళకి నచ్చినప్పుడు ఎంత ఇల్లాజికల్గా ఉంటారో, నచ్చనప్పుడు అంత లాజికల్గా ఉంటారు. వీటిని మొత్తం డిజైన్ చేసి కార్వ్ చేసేటువంటి టైమే ఈ యొక్క శని తిరోగమన స్థితి. సో దీంట్లో పూర్తిగా మొత్తం మీ శిల్పరూపంని మార్చేస్తాడు శని. మీరు చేయాల్సింది ఏంటి, ఏ ఏరియాలు మీరు ముట్టుకోవద్దు, ఏ ఏరియాలకు మీరు వెళ్ళకూడదు అంటే, మీరు ఎవరికైతే ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ వ్యక్తిగత సమస్యల్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేశారో, డబ్బులు ఇచ్చారో వాళ్ళకి, లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత జీవితాలకు మీరు పరిష్కార దిశగా వెళ్ళడానికి ట్రై చేశారు, అక్కడ మీ యొక్క లాజికల్ సొల్యూషన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు ట్రై చేయకండి. దీర్ఘకాల శత్రుత్వం ఏర్పడుతుంది మీకు. వదిలేసేయండి. మీరు చేయాల్సిందల్లా ఈ టైంలో మీకు ఏంటంటే, ధనస్థానాధిపతి మీకు, లాభస్థానాధిపతి గురువు మీకు కర్కాటక రాశిలో ఉన్నాడు. సో శత్రువులందరూ కూడా స్నేహితులుగా మారేటువంటి పరిణామం మీకు గురువు సృష్టిస్తాడు. కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ పోగొడతాడు, మీకు లక్ డెవలప్ చేస్తాడు. మీరు ఏవైతే బిజినెస్లో ఉన్నారో, ఏ రంగంలో ఉన్నారో వాటికి ఎక్స్పాన్షన్ ఇచ్చేవాడు గురువు.
కానీ మీరు దాన్ని మానసికంగా అన్వయించుకొని మీ వ్యక్తిగతమైనటువంటి భావాలు, గతంలో జరిగినటువంటి అంశాలు వీటిని మీరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తూ మీరు కనుక ఒకటే చోట స్తబ్దంగా ఉంటే మాత్రం ఈ తిరోగమన స్థితి తర్వాత కూడా మీకు మీ రాశి వాళ్ళకు గుర్తుపెట్టుకోండి, ధనస్థానం వ్యవహార స్థానంలోనే ఉంటాడు. శని ఆయిల్కి అధిపతి. ఆ శని పోయి ఎక్కడున్నాడు? జలరాశిలో ఉన్నాడు. ఇవి రెండు ఎప్పటికీ మ్యాచ్ కావు అన్నదాన్ని మనం ఇంటలెక్చువల్గా ఇలా అర్థం చేసుకోవాలంటే మన ఇండివిజువల్ సైకలాజికల్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ వేరు, టైం వేరు. ఆ టైంకి తగ్గట్టుగా దీన్ని మీరు అన్వయించారనుకోండి, ఆ టైం మీకు అనుకూలంగా మారుతుంది. 90% మందికి ఈ సింపుల్ లాజిక్ తెలియదు. వాళ్ళకి చాలా మేధావితనము, మేధస్సు, అపారమైన పుస్తక పరిజ్ఞానము, యూనివర్సిటీ సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ కాలంతో ఎందుకు వాళ్ళు ఎదుర్కోలేరు? కాలంతో పాటు ఎందుకు వాళ్ళు అడ్జస్ట్ కాలేరు? కాలంతో పాటు అడ్జస్ట్ అయ్యి కాలాన్ని కూడా అధిగమించేటువంటి స్థాయికి ఎందుకు వెళ్ళరు అంటే ఈ యొక్క లక్షణం వల్లనే. ఈ లక్షణాలను మెరుగుపరిచేవాడే శని. ముఖ్యంగా వక్రగమనంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క లక్షణాలను ఇంప్రూవ్ చేయడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ముఖ్యంగా ఈ ఏరియాస్ ఏవైతే మీకు చెప్పానో, జీవిత భాగస్వామికి సంబంధించినవి, ధనానికి సంబంధించినవి, వృత్తికి సంబంధించినవి, వీటన్నిటిలో కూడా మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే మీకు సప్తమ భావంలో, మీ రాశి వాళ్ళకు సప్తమ భావంలో కూడా కేతు ఉంటాడు. పరమిత్ర స్థానమైనటువంటి సింహరాశిలో ఉన్నాడు. సో మీకు అన్ని అద్భుతాలే జరుగుతాయి. అంటే ఒక ధార్మిక బలాన్ని పెంచేటువంటి అన్ని రకాల అనుకూల గ్రహస్థితి ఉంది. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, కేతు పరమిత్ర స్థానంలో ఉన్నాడు, రాహు ఏ భౌతిక సుఖ సంతోషాలు ఇచ్చేవాడు అతను కూడా కుంభరాశిలో, మేషరాశిని చూసుకుంటే లాభస్థానంలో ఉన్నాడు. ఒకటి మీకు ప్రతికూలం ఏంటి దీని ప్రకారం చూసుకుంటా అంటే మీ రాశిలోనే రాహువు ఉండడం వల్ల మీకున్నటువంటి ఎక్స్ట్రీమ్ లాజికల్ థింకింగ్ వ్యవహారంలోకి వచ్చినప్పుడు దాన్ని మీరు ఆర్గనైజ్ చేసుకొని మూలాల్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని రూట్స్లోకి వెళ్ళి మీరు కనుక పరిశీలించుకుంటే ఈ illusion of ego, the illusion of being so much of authority over people, over your environment, it will be diluted quickly. అది మీ నుంచి డిసపియర్ అవుతుంది. ఈ చిన్న ప్రయత్నం చేయండి. ఈ గోచారంలో ఉన్నటువంటి శని వక్రి మీకు పూర్తిగా అద్భుతాన్ని చేస్తుంది.